రైస్ మిల్ అసోసియేషన్ మెదక్ జిల్లా అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ గుప్తాల మధ్య వివాదం రోడ్డుపై ధర్నాల వరకు చేరుకుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రధాన కూడలి వద్ద రైతులతో కలిసి పైడ్ శ్రీధర్ గుప్తా ధర్నా చేపట్టారు. కొంతమంది కావాలనే కక్షపూరితంగా తనపై లేనిపోని నిందలు మోపుతున్నారని, రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులకు న్యాయం చేసే తనపై కూడా కావాలనే కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని పైడి శ్రీధర్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. మన పెద్ద మన ఇంట్లో మన తండ్రిని అమ్మను తాతను నాయనమ్మని ఇలా చెప్తుంది. అలాంటప్పుడు బాయిల్ రైస్ మీదకి ఇవ్వండి మీరు ఖచ్చితంగా బాయిల్ రైస్ తీసుకోండి. లేదు ఈ రోజు శ్రీధర్ గుప్తను దొంగ చిత్రీకరించడానికి 10 మంది రైస్ మిల్లను వెంట పెట్టుకుని శ్రీధర్ గుప్తా అవినీతి పరుడు 36 కోట్ల రూపాయల సొమ్మును కాజేసిండు. నేను ఏం చెప్తున్నా, 36 కోట్లు బాగున్నా జేసీకి అదే విధంగా సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండీకి నొమ్మల పాండంగా రెండైనా ఆ రకంగా నానా రకాల ఇబ్బందులకు గురి చేసినప్పుడు ఆ మిల్లుగాడికి 10 రోజులు ఉన్న తర్వాత కూడా వాళ్ళు ధాన్యం కొంటలేరంటే మీరు వచ్చి కాలర్ ఎరుసుకొని తెచ్చుకొని పొమ్మని చెప్పిన ఏ రైతు కూడా